ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామ పంచాయతీ పరిధిలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న 5 ఫీల్డ్ అసిస్టెంట్ల మధ్య కొద్ది రోజుల క్రితం విభేదాలు తలెత్తాయి. వ్యక్తిగత కారణాల వల్ల మొదలైన ఈ గొడవలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ సంఘటనల నేపథ్యంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు మద్దతు ఉన్న సురేష్, ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మద్దతుగా ఉన్నారని, వారిపై మిగతా ఫీల్డ్ అసిస్టెంట్లు దాడికి దిగినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన మండల అధికారులు 5 విధుల నుంచి తొలగించారు. కానీ ఇటీవల సురేష్ ను తిరిగి విధుల్లోకి తీసుకోవడంపై మరో వర్గానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే వద్దు, చంద్రబాబు ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కానీ ఎమ్మెల్యే సంఘటన స్థలానికి రావాలని కోరుతూ నినాదాలు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. చెప్పండి ప్రకాష్. రోజుకి అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అయితే బుక్కరాయ సముద్రం గ్రామ పంచాయతీలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న 5 ఫీల్డ్ అసిస్టెంట్ల మధ్య కొద్ది రోజుల క్రితమే అంతర్గత కారణాలతో గొడవలు అయితే తలెత్తిన పరిస్థితి అయితే ఉంది. ఆ గొడవల్లో పార్లమెంట్ సభ్యుడు అంబికా లక్ష్మీనారాయణ అనుచరుడు కూడా సురేష్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అయితే అలాగే ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరుడు మరో ఫీల్డ్ అసిస్టెంట్ మీద కూడా దాడి జరిగినట్లయితే సమాచారం ఉంది. అయితే ఈ సంఘటనల నేపథ్యంలో మండల అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించిన పరిస్థితి ఉంది. అయితే వారం రోజుల క్రితం మళ్ళీ సురేష్ అనే వ్యక్తిని, ఎవరైతే అంబికా లక్ష్మీనారాయణ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ వ్యక్తి ఉన్నారో అతన్ని మళ్ళా విధుల్లోకి అయితే తీసుకోవడం జరిగింది. ఈ సంఘటన ఈ నేపథ్యంలోనే ఈ పరిణామాల పట్ల అసంతృప్తితో ఉన్న ఒక వర్గానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు మండల కేంద్రంలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే వద్దు, చంద్రబాబు ముద్దు, ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎంపీ డౌన్ డౌన్ అంటారు. అయితే ఇంతలోనే పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళందరినీ శాంతింపజేసే ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ అయితే కొద్దిగా పరిస్థితి అయితే అదుపు తప్పిన పరిస్థితి అయితే ఉంది. అనుకోకుండా ఒక టీడీపీ కార్యకర్త అయితే ఒంటిపైన పెట్రోల్ పోసుకొని కూడా తన ఆత్మహత్యకి పాల్పడే ప్రయత్నం చేశాడు. వెంటనే పోలీసులు అక్కడ ఉన్న మిగతా కార్యకర్తలు అంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యి ఆ కార్యక్రమాన్ని అయితే స్టాప్ చేసి, అయితే చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ జిల్లాలోనూ లేని విధంగా కేవలం అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో ఎప్పుడు ఏదో ఒక తెలుగు తమ్ముళ్ళ మధ్య వివాదం అయితే చెలరేగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి కారణం ఏమంటే గతంలో ఇక్కడ కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రమం నుండి 2 వర్గాలుగా విడిపోయిన తెలుగు తమ్ముళ్ళు, ఒకరు ఎమ్మెల్యే వర్గము, ఇంకోటి డిసెంబ్లీ కమిటీ వర్గంగా విడిపోయి వారికే సంఖ్యత లేకున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే సింగనమల నియోజకవర్గంలో ఫీల్డ్ అసిస్టెంట్ల గొడవ ఒక రాజకీయ కోణం దాల్చిన పరిస్థితి ఉంది. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట అయితే నిరసన వాతావరణం హై టెన్షన్ గా మారిందని అయితే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ప్రకాష్.
వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు హనుమకొండ జిల్లాలోని చైతన్యపురిలో ఉండే ఆయన నివాసంలో అలాగే ఖమ్మంలో మరో చోట ఏకకాలంలో కొనసాగుతున్నట్లు సమాచారం. నాగేశ్వరరావు గతంలో హసన్పర్తి, కాశీపేట్ మండలాల్లో పనిచేసే సమయంలో తీవ్రంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ కాలంలో అక్రమ ఆస్తుల వ్యవహారాలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఏసీబీ అధికారులు ఆయన ఆస్తుల వివరాలు, డాక్యుమెంట్లు, బ్యాంక్ అకౌంట్లు, లాకర్లను పూర్తిగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అధికారుల దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అయితే అందిస్తారు. సాల్మన్, చెప్పండి, ఎందుకు ఇలాంటి అవినీతి దందాలు జరుగుతున్నాయి? వరంగల్ జిల్లా కిలవరంగల్ మండల తహసీల్దార్ బండి నాగేశ్వరరావు మీద ఏసీబీ అధికారులు అయితే ఆకస్మిక తనిఖీలు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో యొక్క బండి నాగేశ్వరరావు ధర్మసాగర్, కాజిపేట, హసన్పర్తి మండలాల్లో పనిచేశారు. దీనికి సంబంధించి అనేక ఆరోపణలు అయితే అక్కడ గతంలో చేసిన కాజిపేట గాని లేకుంటే హసన్పర్తి మండలంలో పనిచేసిన సందర్భంలో అనేక అవినీతి ఆరోపణలు అయితే ఎదుర్కొన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతోటైతే ఈ రోజు ఉదయం హనంకొండ జిల్లా చైతన్యపురి, కాజిపేటకు సంబంధించిన చైతన్యపురిలో తన నివాసం ఉండే గృహంలో ఏసీబీ అధికారులు అయితే ఆకస్మిక సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి బండి నాగేశ్వరరావు సొంత జిల్లా ఖమ్మం జిల్లా ఏకకాలంలో ఖమ్మంతో పాటు వరంగల్లో తనకున్న బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అంటే అనేక ఆరోపణలు, అంటే గతంలో హసన్పర్తి, కాజిపేట మండలాల్లో హనంకొండ జిల్లాకు సంబంధించిన కాజిపేట మండలం, అదేవిధంగా హసన్పర్తి మండలంలో విధులు నిర్వహించారు. దీనికి సంబంధించి అనేక ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. అంటే గతంలో పనిచేసిన దగ్గర అనేక ఆరోపణలు అయితే ఎదుర్కొన్నాడు. ఖచ్చితంగా మించిన ఆస్తులు కలిగి ఉన్నారు, తను అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్నారనే ఆరోపణలతోటైతే ఏసీబీ అధికారులు అయితే ఉదయం ఏకకాలంలో ఖమ్మం, వరంగల్ జిల్లాలకు సంబంధించి వారి యొక్క ఇళ్లలో గాని లేకుంటే వారి యొక్క బంధువుల ఇళ్లలో గాని ఏసీబీ అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నారు. రైట్, ఇక చూసుకున్నట్లయితే ఈ అవినీతి దందాలు చేస్తున్నారు అంటున్నారు. ఇక అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు వాళ్ళ మీద? సాల్మన్. రైట్, థ్యాంక్ యూ సాల్మన్.